అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు పన్నీర్ చీజ్ బాల్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఎంత రుచిగా ఉండే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ ఇది. దీని తయారీ కోసం కావలసిన పదార్థాలు: పన్నీర్ 100 గ్రాములు, చీజ్ 50 గ్రాములు, కట్ చేసుకున్న కొత్తిమీర 4 రెమ్మలు, చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు 2 టీ స్పూన్లు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, డీప్ ఫ్రైకి సరిపడా నూనె. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో పన్నీర్ని చిన్నగా తురుముకొని వేసుకోవాలి. అంటే పన్నీర్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రంబుల్గా తయారవుతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమం వేయాలి. అందులోనే శనగపిండి వేయాలి, అలాగే కార్న్ఫ్లోర్ వేయాలి, తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేయాలి, అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి, కొత్తిమీర వేయాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలపాలి. ఈ విధంగా చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చీజ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పన్నీర్ ముద్దని కొద్దిగా తీసుకొని ఉండలాగా చుట్టుకోవాలి. చేత్తో నొక్కుతూ ఈ విధంగా వెడల్పుగా చేయండి. అందులో ఒక పన్నీర్ ముక్క పెట్టి మళ్ళీ క్లోజ్ చేసి ఉండ తయారు చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా తయారు చేసుకోండి. ఇదే విధంగా అన్ని పన్నీర్ బాల్స్ తయారు చేసుకోవాలి. కొద్దిగా పిండి ముద్ద తీసుకొని ఫ్లాట్ చేసి మధ్యలో చీజ్ ముక్క పెట్టి మళ్ళీ చుట్టుకొని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. అది బాగా వేడేంత వరకు వెయిట్ చేయాలి. నూనె బాగా వేడైన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. జాగ్రత్తగా అన్ని వైపులో తిప్పుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. చూసారు కదా, చక్కటి బ్రౌన్ కలర్లోకి మారుతున్నాయి. ఇలా మారినాయి అంటే పన్నీర్ బాల్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా అన్ని బాల్స్ వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే లోపల ఉన్న చీజ్ కూడా కరిగి ఈ బాల్స్ ఎంతో రుచిగా ఉంటాయి. అంతే, ఎంతో రుచికరమైన పన్నీర్ చీజ్ బాల్స్ రెడీ అయిపోయినాయి. వీటిని టమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి. ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.